తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కాకినాడలో మాజీ ఎంపీ వంగా గీత, సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతన్నకు బాసటగా అన్నదాత పోరు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. సిటీ పార్టీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఆర్డీఓ మల్లిబాబుకు వినతిపత్రాన్ని అందజేశారు. కాకినాడ డివిజన్ నలుమూలల నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ యూరియా సమస్యను పరిష్కరించాలని, బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకం నియంత్రించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. పంటలకు ఉచిత బీమా పథకం పునరుద్దరించి వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అంతులేని ఇబ్బందుల్లో ఉన్నారు రైతులందరూ. ప్రకృతిపరమైన ఇబ్బందులుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి, ప్రభుత్వం నుంచే ఇబ్బందులు వస్తే రైతు ఎవరికి చెప్పుకోవాలి? రైతు కుటుంబాలు చాలా ఇబ్బందులకి పడుతూ ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పి, ఎన్నో ఆశలు పెట్టి, ఎన్నో బాండ్లు ఇచ్చి, ప్రతి గ్రామానికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి, సూపర్ 6 చెప్పి, అనేక రకాలుగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 15 నెలల వరకు ఒక పెన్షన్ తప్ప ఏవి ఇవ్వని ఈ ప్రభుత్వం మరి రైతాంగం పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది, మరీ అగమ్య గోచరంగా ఉంది. రైతులు అన్నింటికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో పంట. మొదటి పంటకి మనం చూసాం, చాలా ఇబ్బందులు పడి పంటలు వేసి ఆరుగాలం కష్టపడి రైతులందరూ కూడా చిన్నకారు రైతులు, కౌలు రైతులు, అన్ని పంటల రైతులు, వ్యవసాయ, ఉద్యాన, అన్ని రకాల ఆకుకూరల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి అన్ని వెరైటీల మరి పంటలు పండిస్తే మనం చూసాం. మిర్చికి లేదు, పొగాకుకు లేదు, మొక్కజొన్నకు లేదు, వేరుశనగకు లేదు, వరికి లేదు, దేనికి కూడా గిట్టుబాటు ధర లేదు. కొనే యంత్రాంగం కూడా నిర్వీర్యాన్ని చేశారు. ఎక్కడా పర్యవేక్షణ లేదు. ఎక్కడికక్కడ కూడా చాలా పకడ్బందీగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మనం చూస్తే, అందుకే ఆయన రైతు బంధువు అంటారు. ఆత్మీయ బంధువు ఎవరు రైతాంగానికంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు అంటే, ఆయన రైతాంగానికి ఇచ్చిన భరోసా అలాంటిది, రైతాంగానికి ఇచ్చిన దన్ను అలాంటిది, రైతాంగానికి ఇచ్చిన సపోర్ట్ అలాంటిది. అలాగా పరిపాలనలో, మాటల్లోనే కాదు, ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతాంగానికి వెన్ను దన్నుగా నిలబడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఒక సెంటర్ ఒకటి ఉండాలని ఆలోచన చేసి ప్రతి సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి అక్కడ ఈ క్రాప్ని అంతా కూడా చేయించడం, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా రైతాంగానికి అందించడం, ఎరువులు, పురుగు మందులు, రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వ్యవసాయ శాఖ అధికారులు తక్షణం స్పందించే విధంగా ఒక కార్యాచరణ తీసుకుని అమలు చేసి చూపించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈనాటి పరిస్థితి మనం చూసినట్లయితే, మొన్న పండిన పంటకి అందరూ మేము వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తే, ముఖ్యంగా మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పిఠాపురం నియోజకవర్గంలో 15 రోజులు వెంట పడితే ఒక 3-4 కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు రైతుని పట్టించుకున్న వాళ్ళు లేరు, పంటని పట్టించుకున్న వాళ్ళు లేరు. పంటకి ఒక మబ్బులు వేసేస్తుంటే గుండెలు దడదడలాడిపోయాయి రైతులకి. వారి పంట అంతా కూడా హైవేల మీద పెట్టుకుని, రోడ్ల మీద పెట్టుకుని ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కొనుగోలు కేంద్రాలు స్వచ్ఛందంగా ఓపెన్ చేయలేదు. ఇన్ని కష్టాలు పడుతున్న పంట పండించడానికి రైతుకి మీరు ఇన్సూరెన్స్ కట్టాలంటే ఇదివరకు ప్రీమియం ప్రభుత్వం చెల్లించేది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, వర్షాభావం కావచ్చు, తుఫాను కావచ్చు, వివిధ రకాలుగా పంట నష్టం వస్తే వెంటనే మరి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది. ఈ రోజుకి ఇన్పుట్ సబ్సిడీ లేదు. పైగా ఇన్సూరెన్స్ని ఎకరానికి 750 రూపాయలు చొప్పున మీరే చెల్లించుకుంటే మీకు ప్రీమియం వస్తుంది, లేదంటే ప్రభుత్వానికి బాధ్యత లేదని బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది రైతాంగంతో. అన్నదాత అన్నం పెట్టే అన్నదాతతో మీరు పర్యాచకాలు ఆడుతున్నారు, మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. తగని పని. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న విజయవాడకు చెందిన సాయి ఉదయం సూర్యలంక సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి స్నానానికి దిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడి మృతదేహాన్ని వెలికి తీయించారు. స్నేహితులతో బాపట్ల సముద్ర తీరానికి వచ్చిన సాయి సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోయి మృతి చెందడం స్నేహితుల్లో విషాదాన్ని నింపింది.
హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద ట్రిబుల్-ఆర్ అలైన్మెంట్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ట్రిబుల్-ఆర్ అలైన్మెంట్ తో తమ పంట పొలాలు పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో నల్గొండ, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గతంలో ట్రిబుల్-ఆర్ అలైన్మెంట్ కు భూములు ఇవ్వాలంటూ హెచ్ఎండిఏ నోటీసులు ఇవ్వగా నోటీసులు అందుకున్న రైతులంతా కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. మార్కెట్ ధర ప్రకారమే భూములకు పరిహారం చెల్లించాలంటూ భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్వతీపురం మన్యం జిల్లాలోని ముంపు గ్రామాలను సందర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు. వైసీపీ నేతలు చట్టాన్ని చేతిలోకి తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య ఆగ్రహం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. చంద్రబాబు భూ బకాసురుడుగా మారారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి. ఆలయ భూములను సైతం మొదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.